డాక్టర్ గారు అంటే చాలా మంది ఒక చోట కూర్చుంటే చాలా సేపటికి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి కదా, కాళ్ళు చేతులు తిమ్మిర్లు అవుతూ ఉంటాయి. సో అది కూడా దీని వల్లనా, విటమిన్ B12 వల్లనా, డిఫరెంట్ రీజన్స్ ఉంటాయా? నాట్ ఎగ్జాక్ట్లీ, సింపుల్ రీజన్ ఇస్ ప్రెషర్ బటన్. ఇప్పుడు మనం కూర్చోన్నాం ఫర్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ హాఫ్ అన్ అవర్ వీ బిన్ సిట్టింగ్ హియర్. ఓకే. ఒకటే పోస్చర్లో అన్కంఫర్టబుల్ పోస్చర్లో కూర్చుంటే ప్రతి నరము దాని పక్కన ఏదో ఎముక దగ్గర మజిల్ దగ్గర ఉంటుంది. ఓకే. సో ఆ నరం మీద నర్వ్ స్ట్రెచ్ అయి ఉంటుంది. కొంతవరకు నర్వ్ ఈజ్ ఏబుల్ టు హ్యాండిల్ ది స్ట్రెచ్. బియాండ్ ఎ పాయింట్ స్ట్రెచ్ అయితే ఆ ఇంపల్సెస్ ఫ్లో అవ్వవు. స్ట్రెచ్ చేయకపోతే అప్పుడు తిమ్మిర్లు వస్తాయి. దట్ ఈస్ అ టెంపరీ డిస్టర్బెన్స్. ఇట్ ఈస్ గోయింగ్ టు రికవర్ వన్స్ యూ చేంజ్ ద పోస్చర్. ఇప్పుడు కాళ్ళు మనం చిన్నపిల్లలు చిన్నప్పుడు చూస్తుంటాం, బెంచ్ మీద లాగే పెట్టుకుంటే చేయి తిమ్మిర్లు వచ్చేస్తాయి, ఎల్బో నుంచి కరెంట్ షాక్ గురించి అనిపిస్తూ ఉంటుంది. లేదు ట్రావెలింగ్లో ఉంటాం, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవడం, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కాళ్ళు తిమ్మిర్లు వచ్చేస్తాయి. బట్ వన్స్ యూ స్టాండ్ అప్ అండ్ టేక్ ఎ వాక్, ఒక 2-3 minutesలో విల్ సెటిల్ డౌన్. దట్ ఈస్ బికాస్ ప్రాపర్గా ఫ్లో అవ్వట్లేదు. ఏవైతే ఎలక్ట్రోలైట్స్ అంటాం అవి ప్రాపర్గా ఫ్లో అవ్వకపోవడం వల్ల వచ్చిన డిస్టర్బెన్స్. న్యూరోపరాక్సియా అంటాం, అంటే నర్వ్ మీద ప్రెషర్ పడ్డం. ఆ ప్రెషర్ రిలీవ్ అవ్వగానే సెటిల్ అయిపోతాయి. బట్ అట్లా సెటిల్ అవ్వకుండా లాంగ్ రన్ ఎక్కువసేపు తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళలో సూదులు కూర్చున్నట్టు అనిపిస్తున్నాయి, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి, అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తున్నాయి అంటే దట్ పాయింట్స్ టువర్డ్స్ సమ్ డెఫిషియన్సీ ఆర్ నర్వ్ ఇష్యూ. నర్వ్ కంప్రెస్ అవుతుండి ఉండొచ్చు, నర్వ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ న్యూట్రియం డెఫిషియన్సీ వల్ల, B12 డెఫిషియన్సీ వల్ల నర్వ్ డ్యామేజ్ అయ్యి తిమ్మిర్లు వస్తుండొచ్చు. ఈ ఎక్కువసేపు కూర్చోవడం అన్నారు కాబట్టి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, బ్యాడ్ పోస్చర్ వల్ల ఈ వెన్నుపూసలు ఏవైతే నరాలు ఉంటాయో డిస్క్లో డ్యామేజ్ అయ్యి ఆ డిస్క్ వెళ్ళి నరాన్ని ఒత్తేయడం కానీ ఇరిటేట్ చేయడం కానీ చేస్తూ ఉంటుంది. దానివల్ల కాళ్ళలో తిమ్మిర్లు, అరికాళ్ళలో మంటలు, ఈ థైలో పెయిన్ కానీ, థైలో తిమ్మిర్లు, తొడల్లో తిమ్మిర్లు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ఓకే.